అంగన్వాడీ ఏర్పాట్లు వర్కర్లు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నా సరే ప్రభుత్వం వీరి పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుంది తప్ప సామరస్యంగా సమస్య పరిష్కారం చేయడానికి పూనుకోవడం లేదు. పైగా వారు అనేక మార్లు అధికారులను మంత్రులను కలిశారు, సమ్మె నోటీస్ ఇచ్చారు. ఏనాడు కూడా వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్పలే. 26 రోజులు సమ్మె చేసిన తర్వాత ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా మీ ఇస్మాను అమలు పరుస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా తలకాయ ఉంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏమాత్రం కూడా ప్రజల పట్ల మహిళల పట్ల కనీస కనికరం లేని వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఎస్మా ప్రయోగించి వారందరిని కూడా బెదిరిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కేసులు పెట్టారు. పైగా 10 రోజుల్లోగా మీరందరూ డ్యూటీలో చేరకపోతే ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీ టర్మ్ వచ్చింది, ఇంకా నేను సాగనంపే రోజులు కూడా దగ్గరకు వచ్చాయి. వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర తల్లి ఏ పని అయితే చేస్తూ ఉందో అదే పని వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. వాళ్ళని నువ్వు తొలగిస్తానని చెప్తా ఉన్నావు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో నిన్ను తొలగిస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిన్న ఎట్టయితే మున్సిపల్ వర్కర్స్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నావో ఆ అగ్రిమెంట్ చేయమని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి ఏ ఒక్క సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు. కనీసం యూనియన్ నాయకులతో మాట్లాడడానికి కూడా ఆయనకు తీరిక లేదు. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, డబ్బుల పంపిణీలు, దాంట్లో మునిగి తేలుతా ఉన్నావు. నీకు రాజకీయం తప్ప ముఖ్యమంత్రి పరిపాలన అంతా కూడా గాలి వదిలేసినావు. లక్షలాది మంది రోడ్డు మీద ఉన్నా పట్టించుకోవడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా, నీకు చేతనైతే పరిపాలన చేయి, చేతగాని దద్దమ్మ అయితే వెంటనే తప్పుకో. ఆ పదవి వేరే వాళ్ళకి ఇవ్వు, మీ పార్టీలో ఉన్న సీనియర్స్కి ఎవరికన్నా ఇవ్వు. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ పనే చేసుకో. నువ్వేమో ఇవాళ లక్షలాది మంది రోడ్డు ఎక్కి నెల రోజులుగా అల్లాడుతూ ఉంటే అనేక మంది తల్లులు పిల్లలు అందరు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే నీవు 1 గంట కూడా సమయం కేటాయించవా? నీకు రాజకీయం తప్ప పరిపాలన నీకు నచ్చదా? కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాను, తక్షణమే వీరి సమస్య పరిష్కారం చేయాలి. పరిష్కారం కాకుండా బెదిరింపుల ద్వారా ముందుకు వస్తే తప్పకుండా నీకు చరమగీతం పాడతారు, ఇంటికి సాగనంపుతారు.